నమస్తే అండి. నేను పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో మా బాబాయ్ మీద నాపై లైంగిక దాడులు చేసిన మా బాబాయ్ మీద కంప్లెయింట్ ఇవ్వడం జరిగిందండి. హ్మ్. నాకు చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు లేని మూలాన నా అమ్మమ్మ, తాతయ్య నన్ను పెంచి పెద్ద చేశారు. ఎప్పుడైతే వాళ్ళు మ ముసలైపోయి చనిపోవడం అంటూ జరిగిందో అప్పటి నుండి ఆహ్, పెబ్బిలి రవికుమార్ ఇంకా మా పిన్ని నన్ను గార్డియన్‌గా చూసుకున్నారు. కానీ వాళ్ళిద్దరూ మంచి మనుషులు కాదండి. ఆళ్ళు నన్ను ఎంతో బాధించారు. ఇంకా నన్ నన్ను లైంగికంగా కూడా వేధించాడు. ఆ విషయాలన్నీ కూడా మా పిన్నితో కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఆవిడ తన భర్తకి సపోర్ట్ ఇచ్చేది. అంతేకాకుండా మా అమ్మమ్మ, తాతయ్య నాకు మా మా అమ్మకి ఇవ్వాల్సిన ఆస్తి అంటూ నాకిచ్చారు. అది కూడా కాజేయడం కోసమని నన్ను నన్ను ఎంతో మానసికంగా క్షోభపెట్టారు. అంత్ ఇ ఇంకా నాకొక మ్యారేజ్ చేసి, ఆ మ్యారేజ్ కూడా చెడగొట్టారు బ్లాక్‌మెయిల్ చేసి. దానివల్ల తర్వాత ఇతని వేధింపుల కారణంగా నాకొక పాప కూడా కలిగింది. ఈ ఈ ఈ అరాచకాలన్నిటికి నేను కేసేయడం అంటూ జరిగింది. కొన్నాళ్ళ తర్వాత నాకు సెకండ్ మ్యారేజ్ కూడా చేశారు. అప్పుడు కూడా సేమ్ ఇదే రిపీట్ చేశారు. ఇంకా నేను భరించదలుచుకోలేదు. నేను బయటకొచ్చి చెప్పాను. కంప్లెయింట్ ఇచ్చాను. నా పాపకి, నాకు, ఇంకా నా భర్తకి అందరికీ కూడా ఎన్నో బెదిరింపులు చేశాడు. మమ్మల్ని చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఈ ఈ ఈ ఇప్పుడు రిమాండ్‌కి తీసుకెళ్లారండి. పోలీసు వారు నాకు న్యాయం చేసినందుకు చాలా సంతోషం, కృతజ్ఞతలండి. వాడు ఏంటంటే ఎవరొకరు పెద్ద మనుషుల చేత రాజకీయ పరంగా చాలా ఇన్‌ఫ్లూయెన్స్ ఉండడం మూలన ఆళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు చెప్పి ఏదో ఒక విధంగా బయటకొస్తున్నాడు. ఇంకా నేను డీఎన్ఏ పరీక్ష కూడా చెయ్యండి. నాకు, నా పాపకి ఎంతో అన్యాయం జరిగింది. మమ్మల్ని కంప్లీట్‌గా రోడ్డు మీద పెట్టేశాడు. నాకంటూ ఏమీ లేకుండా చేశాడు. ఇంకా మాకంటూ లైఫే లేకుండా చేశాడు. ఇంక నాకేం న్యాయం జరుగుతుందో తెలీదు కానీ, నా బిడ్డ కూడా అన్యాయం అవుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి డీఎన్ఏ చేయించండి. చేయించి నా బిడ్డకు జరగాల్సిన న్యాయం చేయండి. ఈ ఎవరైతే ఈ ప్రభుత్వం నుంచి పెద్ద పెద్ద మనుషులందరూ రాజకీయ పరంగా కూడా వాడు వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పుకొని ఎప్పుడు ఏ పార్టీ అయితే ఆ పార్టీకి షిఫ్ట్ అవుతూ ఉంటాడు. ఎవరు కూడా దయచేసి సపోర్ట్ చేయకండి. ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి కూడా జరగకూడదు. ఆడపిల్లల జీవితంతో నన్ను ఎంతో ఆడుకున్నాడు. నాకు భవిష్యత్తు అంటూ లేకుండా చేశాడు. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని నేను బ్రతిమలాడుకుంటున్నానండి.